శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రాశి పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రాసుల వారితో వ్యవహారం చేస్తే బాగుంటుంది, ఏ రత్నాలు ధరించాలి అనేటువంటి విషయాలను విశ్లేషించి మీకు చెప్తాను. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి జలతత్వ రాశి. కర్కాటక రాశి చర రాశి. చర ద్విస్వభావ స్థిర రాశులు అనేటువంటి 3 విధాలుగా రాశులు ఉంటాయి. అందులో కర్కాటక రాశి చర రాశి. కర్కాటక రాశి వారికి బుధవారము ఘాతవారం అవుతుంది. అంటే బుధవారం రోజున కొత్త పనులు ప్రారంభించడం కానీ, కొత్త వస్త్రాలను ధరించడం కానీ, కొత్త వాహనాలను వినియోగించడం కానీ, తర్వాత ముఖ్యమైనటువంటి పనుల విషయమై ప్రయాణాలు చేయడం కానీ అంత ఉత్తమం కాదు. ఒకవేళ బుధవారము తిథి నక్షత్ర యోగ కరణాల మూలకంగా మీకు మంచి రోజుగా అనిపిస్తే మధ్యాహ్నం తర్వాత భోజనానంతరము బుధవారం రోజున చేసుకోవచ్చును. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సూర్యుడు బుధుడు మిత్రగ్రహములు. అంటే కర్కాటక రాశి వారికి చంద్రుడు రాస్యాధిపతి గనక సూర్యుడు బుధుడు మిత్రగ్రహాలు. కర్కాటక రాశి వారికి శత్రుగ్రహాలు లేరు. ఇక కుజుడు గురు శుక్రుడు శనేశ్వరులు సమత్వాన్ని కలిగినటువంటి గ్రహాలు. అంటే సాధారణంగా మిత్రగ్రహాలు మంచి స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సమత్వంలో ఉన్నటువంటి గ్రహాలు శుభస్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు మనకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు, సాధారణమైనటువంటి స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే వీరు కొంత మెత్తని స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఎదుటి వాళ్లను హర్ట్ చేసేటువంటి లక్షణం చాలా తక్కువ ఉంటుంది. లోపల భావోద్వేగాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబాన్ని అంటే భార్య పిల్లలను, తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను అందరినీ కూడాను ప్రేమానురాగాలతో చూస్తూ ఉంటారు. వీరి లోపల సహజంగా ప్రేమ స్వభావము, వాత్సల్యము, అనురాగము ఎక్కువగా ఉంటుంది. దయార్ద్ర హృదయము కలిగినటువంటి వాళ్ళుగా కూడాను ఈ కర్కాటక రాశి జాతులు, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి అధిపతి చంద్రుడు కావడం మూలకంగా కొంత మానసికంగా చంచలత్వం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే చంద్రుడు వృద్ధి లోపల ఉన్నప్పుడు, అంటే శుక్ల పక్షం లోపల చంద్రుడు వృద్ధి లోపల ఉంటాడు. సాధారణంగా కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాడు. కనుక శుక్లపక్షంలో వీళ్ళ యొక్క మనస్సు స్వభావము స్థిరంగా ఉంటుంది. కృష్ణపక్షానికి వచ్చేటప్పటికీ కొంత చంచలమైనటువంటి స్వభావము సహజంగా వీళ్లకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు భావాన్ని, అంటే అర్థాన్ని, మనిషి యొక్క మనసు లోపల ఉన్నటువంటి విషయాన్ని గ్రహించేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆలోచనలను కూడాను పైపైన కాకుండా లోతైనటువంటి విశ్లేషణతో, లోతైనటువంటి ఆలోచనతో వీళ్ళు ఉంటారు. అనవసరమైనటువంటి వితండవాదములోకి వీళ్ళు వెళ్లకుండా మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి సహజమైనటువంటి లక్షణం వీరి లోపల ఉంటుంది. ఇక సాంఘిక పరంగా, అంటే సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది వీరిది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే కుటుంబంలో మట్టుకు అందరితో బాగానే ఉంటారు. తల్లిదండ్రులను ప్రేమిస్తారు. కుటుంబ సభ్యులందరితో కూడాను చాలా ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో, సున్నితంగా ఉంటూ ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు,
సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరి వాళ్ళందరితో కూడాను కలిసి మెలిసి ఉంటూ ఉంటారు. ఎవరికైనా ఆపదలు వచ్చినట్టయితే వాళ్లకు అండగా నిలబడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఇక ఇంటిలో సుఖ సౌఖ్యాలను అనుభవిస్తారు. వంశపారంపర్యంగా ఆస్తులు సంక్రమించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి జీవన శైలి ఒక స్థిరత్వాన్ని కలిగినటువంటి విధానం ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు చేసేటువంటి పనుల లోపల మార్పు అనేది ఉండదు. ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఆలోచించినట్టయితే ఈ రాశి వారికి చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి భావోద్వేగాలకు, అంటే తొందరగా ఒక విషయం గురించి రియాక్ట్ అయ్యేటువంటి మనస్తత్వము, బయటపడరు కానీ మనస్సు లోపల చర్చించేటువంటి, తనకు తాను చర్చించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీరు చాలా అనురాగము, ప్రేమ, దయ గుణము కలిగినటువంటి వాళ్ళు. బయట వ్యక్తుల యొక్క స్థితిని చూసి బాధపడేటువంటి లక్షణాలు ఉంటాయి. చిన్న విషయానికి కూడాను కొన్నిసార్లు బాధపడేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఎవరైనా కూడా హాని చేసినట్టయితే వాళ్ళను తొందరగా క్షమించే లక్షణం కూడాను వీరి లోపల సహజంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి వాళ్ళ యొక్క ఆలోచన శైలి, బుద్ధి సూక్ష్మత, చదువు, అకాడమిక్ సైడ్ ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే జ్ఞాపక శక్తి, మెమరీ పవర్ బాగా ఉంటుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. కొత్త విషయాలను తొందరగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే ఆలోచన బుద్ధి పరంగా చాలా సూక్ష్మగ్రాహులు అన్నమాట వీళ్ళు. కానీ విషయం తొందరగా అర్థమవుతుంది, కానీ నిర్ణయం తీసుకోవడంలో మట్టుకు బాగా ఆలోచిస్తారు. మీనమేషాలు లెక్కించి అప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి స్వభావం వీరి లోపల ఉంటుంది. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వాళ్ళ గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే పదే పదే వారి యొక్క జీవితంలో, గడిచిన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను పదే పదే ఆలోచించేటువంటి మనస్తత్వం సహజంగా ఉంటుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా, అంటే చేసేటువంటి వృత్తి, తద్వారా వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే విద్యారంగంలో వీళ్ళు బాగా రాణిస్తారు. అంటే టీచింగ్ సైడ్ లేదా ఏదైనా విషయం గురించి ఎదుటివాడికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి మనస్తత్వం వీరికి సహజంగా ఉంటుంది కాబట్టి దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి వృత్తి లోపల బాగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెడిసిన్ వైపుకు కూడాను బాగా అనుకూలంగా ఉంటుంది. సాహిత్యము, కళలు, సినిమా ఫీల్డు, సాఫ్ట్వేర్ రంగము, మీడియా రంగము, ఇలాంటివి అన్నీ కూడాను వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. ఇక వీళ్ళు సహజంగా ఒక స్థిరమైనటువంటి ఆదాయము ఉండాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. అంటే రిస్క్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు. ఒక ఉద్యోగంలో ఉన్నట్టయితే ఆ ఉద్యోగంనే కంటిన్యూ చేయడానికై ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలోకి వెళ్ళడము, అందులో రిస్క్ తీసుకోవడము అనేటువంటి విషయానికి వీళ్ళు దూరంగా ఉండేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది. ఇక కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడాను ఉన్నాయి, కానీ వృత్తిపరంగా మట్టుకు స్థిరంగా ఉంటారు. ఇక వైవాహిక జీవితము, అన్యోన్యత ఎలా ఉంటుంది కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అనే విషయాన్ని మనం చూసినట్టయితే భార్యతో ముఖ్యంగా అన్యోన్యంగా ఉంటారు, ప్రేమ స్వభావంతో ఉంటారు, విశ్వాసం కలిగి ఉంటారు. అంటే ఉభయులకు పరస్పరము విశ్వాస పాత్రంగా ఉండేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. భాగస్వామికి, అంటే భార్యకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ అందిస్తారు. కొన్ని విషయాలలో జాగ్రత్తగా కూడా ఉంటారు. కొన్ని విషయాలలో తొందరగా, అంటే సహజంగా బాగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది గనక కొన్ని విషయాలలో అపార్థాలు సంభవించేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ఇక ఓవరాల్గా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, లేదా నిత్యము ఏ ఆరాధన చేసుకోవాలి,
ఏ దేవుణ్ణి పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సహజంగా కర్కాటక రాశి వారికి దేవుడిపై చాలా విశ్వాసం ఉంటుంది. అంటే దేవుణ్ణి ప్రార్థించినట్టయితే మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి అనేటువంటి సహజ లక్షణం బాగా ఉంటుంది. కనుక వీళ్ళు ఆధ్యాత్మిక పరంగా బాగా ఉన్నత స్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి అధిపతి చంద్రుడు కనుక చంద్రుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, లేదా శంకరుడు ఆ పరమేశ్వరుణ్ణి పూజించడము, శంకరుడి యొక్క ఆరాధన మూలకంగా, ఎందుకంటేను చంద్రుణ్ణి ధరించినటువంటి వాడు శంకరుడు, శశిధరుడు. కనుక పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్టయితే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా అమ్మవారు ఆ పరమేశ్వరుడు పార్వతీ లేకుండా ఉండడు, శివశక్త్యాయుక్త. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని అంటే దుర్గామాతను పూజించడం మూలకంగా బాగా కలిసి వస్తుంది. ఇక వీరి లోపల కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఏంటంటే చాలా తొందరగా విషయాన్ని అర్థం చేసుకోవడం మూలకంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడాను వస్తూ ఉంటాయి. ఎందుకంటేను ఆ విషయాన్ని అనేక విధమైనటువంటి కోణాలలో ఆలోచించడం మూలకంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే చంచలంగా మనస్తత్వం ఉంటుంది. ఇది ఒక రకంగా బలహీనత కింద మనము పరిగణించినప్పటికీ గతంలో జరిగినటువంటి విషయాలను బాగా ఆలోచించడం మూలకంగా వర్తమానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గతాన్ని పదే పదే ఆలోచించకుండా ఉండడము ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చాలా సహజంగా ఉండేటువంటి లక్షణం గనక, ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏ రత్నాన్ని, ఏ జాతి రత్నాన్ని ధరించాలి అని అంటే రాశ్యాధిపతి చంద్రుడు గనక చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం ముత్యం అన్నమాట. ఈ ముత్యాన్ని ధరించినట్టయితే, తెల్లటి ముత్యాన్ని ధరించినట్టయితే బాగా కలిసి వస్తుంది. తర్వాత కర్కాటక రాశి వారికి పంచమాధిపతి, భాగ్యాధిపతి అంగారకుడు, గురువు, ఈ రెండు గ్రహాల యొక్క గోచార రీత్యా మంచి స్థానాలలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు, కుజుడు, గురువు యొక్క స్థితి, వారి యొక్క సంచారము బాగా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది. ఈ రాశి వారికి సోమవారం రాశ్యాధిపతి చంద్రుడు గనక సోమవారము శివారాధన చేయండి, చాలా మీకు కలిసి వస్తుంది. ఈ విధంగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఉన్నాయి. అంటే జనరల్గా చెప్పినటువంటి ఫలితాలు ఇవి రాశిపరంగా, అంటే కర్కాటక రాశిలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు మీరు పుట్టారు గనక తద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను విశ్లేషించి చెప్పాను. ఇంకా సమగ్రంగా సూక్ష్మంగా మీరు ఫలితాలు తెలుసుకోవడానికి మీరు పుట్టినటువంటి సమయము, డేట్ ఆఫ్ బర్త్, జన్మస్థలము, తద్వారా జన్మ సమయానికి సంబంధించినటువంటి రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తర్వాత ప్రస్తుతము గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అనేటువంటి విధానాన్ని కూడాను తీసుకొని సమగ్రంగా చూసినట్టయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శుభం.